నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. నిజమైన చరిత్ర నేల మూలాల్లో ఉంటుంది, అడవి గుండెల్లో ఉంటుంది. నాగరికతకు దూరంగా ప్రకృతి ఒడిలో బతుకుతున్న ఆదివాసీల గుడిసెల్లో ఉంటుంది. కానీ లిపిలేని ఆ అడవి బిడ్డల చరిత్రను, వారి వేల ఏళ్ల సంస్కృతిని మన చరిత్రకారులు ఎప్పుడో మర్చిపోయారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఆ అడవి మూలాల కథలను దట్టమైన అడవుల్లోకి వెళ్ళి ప్రాణాలను పనంగా పెట్టి ఒంటి చేత్తో వెలికితీసిన ఒకే ఒక్కడు మన సజీవ చరిత్రకారుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. ఒకటా రెండా లక్షలకు పైగా పురాతన తాళపత్రాలు, అంతరించిపోతున్న వందలాది ఆదివాసీ సంగీత వాయిద్యాలు, వారి నమ్మకాలు, వారి వైద్య రహస్యాలు, వారి డోక్రా కళారూపాలు, వీటన్నింటినీ సేకరించి ప్రపంచానికి ఆద్య కళ పేరుతో ఒక అద్భుతాన్ని పరిచయం చేసిన మహామనిషి ఆయన. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన కలంతో గలంతో మేధావిగా ముందుండి నడిపిన శ్రామికుడు. ఈరోజు మన ఆధునిక ప్రపంచం కార్పొరేట్ భోగాల వెనుక పరిగెడుతుంటే ఆయనేమో 600 సరే తాను సేకరించిన ఆ అడవి సంపదను, ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆచార్యులుగా పదవి విరమణ చేయక ముందు, చేసిన తర్వాత ఆయన పంథ ఆదివాసీ జీవన వైచిత్యం వైపే మొగ్గింది. మరి ఈరోజు మనతో పాటు ఆయన ఈ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీకు ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మా ఛానల్కి వచ్చినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సార్, మిమ్మల్ని ఒక కవిగా పిలుచుకోవాలా లేకపోతే ఒక పరిశోధకులుగా చెప్పుకోవాలా అంటే ఏం చెప్తారంటే, ఎందుకంటే ముందుగా మీరు అందరికీ ఒక కవిగా తెలుసు, తర్వాత ఈ చారిత్రక ఆద్య కళని పరిశోధించారు. సో అందుకని ఏమని పిలవాలి మిమ్మల్ని అని అడుగుతున్నాను. అయితే కవిగా ప్రారంభించి పరిశోధకుడిగా పనిచేసి ఆద్యకళ వస్తు సేకరణ, ఒక మ్యూజియం కావలసినటువంటి వస్తువులని సేకర్తగా ఉన్నాను ఇప్పుడు. అయితే ఈ పనిలో నాకు కవిత్వం కనిపిస్తుంది, పరిశోధన కూడా కనిపిస్తుంది. ఒక ఎమోషనల్ ప్లేన్లో ఈ సంస్కృతిని చూసినప్పుడు, ఆదివాసీలని కళ్ళ ముందు ఒరిజినల్గా వాళ్ళ ఆవాసాలలో వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కవిత్వం ఉబికి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ సాంస్కృతిక ఔన్నత్యాన్ని, కళారాధనని చూసినప్పుడు ఒక పరిశోధకుడు మేల్కొంటాడు. మ్యూజియం ఏర్పాటులో నిమగ్నమైనప్పుడు నేను ఒక మ్యూజియం కార్యకర్తలాగా ఉంటాను. సార్, అంటే ఇప్పుడు కవిగా అనే కవి వేరు, పరిశోధన వేరు కదా సార్. అంటే రెండు ఒకటే అవడం అనేది చాలా రేర్. అందుకనే నేను ఎమోషన్ అన్నాను. ఒక సెన్సిటివ్గా ఆలోచించి, ఒక ఎమోషనల్గా, ఒక సున్నితత్వాన్ని చూసినప్పుడు అది నాలో నుంచి కవిత్వంగా నా భావాలను వ్యక్తం చేస్తాను. అది మౌఖికంగా రాయకపోయినప్పటికీ మాటల్లో కనిపిస్తుంది, దాన్ని రాస్తే కవిత్వంగా ఉంటుంది. అయితే అట్లా అని నేను ఇప్పుడు పనిగట్టుకొని కవిత్వం రాయట్లే, పనిలో కవిత్వాన్ని వెతుక్కుంటున్నాను. బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అయితే రేపల్లి తిరుమలరావు గారు జయధీర్ తిరుమలరావుగా ఎలా మారారు అంటే? రేపల్లె తిరుమలరావు మా ఇంటి పేరు. నేను బిఏ ఫస్ట్ ఇయర్లో కాలేజీలో మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది. వాళ్ళతో కలిసి హాయిగా మాట్లాడుకోవడము, చేయడము. మా ఫ్రెండ్ జయధీర్ రెడ్డి అని అతను, ఆయన నోట్బుక్ని నేను ఊరికే ఇట్లా చూస్తున్నాను. ఆ వెనక సైడు కవితలు కనిపించాయి. ఈయన ఎవరివో కాపీ కొట్టి ఇందులో రాసుకున్నాడేమో అనుకున్నాను. ఆయన వచ్చాక ఏంటి ఇది, వాళ్ళ పేరు లేదేంటి అని అడిగాను. అది నేనే రాశాను కదా అన్నాడు. అప్పటికి సంవత్సరం పైగా పరిచయం. నేను కూడా అట్లాగే రఫ్ నోట్బుక్ ఉండేది, దాని వెనక కవితలు రాసుకునే అలవాటు ఉంది. నాది కూడా తీసి చూపించాను ఆయనకు. అప్పుడు ఇద్దరము కవిత్వం గురించి మాట్లాడుకోవడం, అంటే ఒక సిగ్గు పడడము, కవిగా నేను కవిని అని చెప్పుకోవడం అనేది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ. సో అలా ఉన్నప్పుడు మేము కలుసుకున్నప్పుడు మా అవగాహన పెరిగింది.
కవితలు ఆయన చదివేవాడు, నేను వినేవాడిని. నేను చదివినప్పుడు ఆయన వినేవాడు. ఎంతోమంది కవిత్వాన్ని మేము పంచుకున్నాం. అప్పుడు అనుకున్నాము, మరి కొన్ని బాగున్నాయి నీవి అంటే, ఆయన కూడా నా కవితలు ఇవి బాగున్నాయని చెప్పాడు. చెప్పినప్పుడు మరి మనం ఏం చేద్దాము, ప్రచురణ కావాలి కదా అంటే, అప్పుడు ఆంధ్రజ్యోతి వారపత్రిక చూసేవారు సుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయన ఆ పత్రికకు పంపిద్దాము, ఆయన కవిత్వం అయితే వేస్తారు అంటే పంపించాము. పంపించిన 2 వారాల్లోనే వచ్చేసింది కవిత. చాలా మాకు హన్మకొండలో ఉండేవాళ్ళము. అప్పుడు అందరూ చాలా గొప్పగా చూశారు, దాని గురించి మాట్లాడుకోవడం. ఈ చిన్న కవిత్వానికే వీళ్ళు ఇంత పెద్ద మాట్లాడుతున్నారు అని మేము ఇంకా కొన్ని పంపించాము. అవి కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఒకసారి 3 లైన్ల పోయం పంపించాము, అది వచ్చింది. కానీ దాంట్లో జయధీర్ రెడ్డి అండ్ ఆర్ తిరుమలరావు అని మా పేరు పెట్టుకున్నాం. అంటే 3 లైన్ల కవితకి 3 లైన్ల పేరు అని ఆయన ఏం చేశారు, ఈ అండ్ తీసేశాడు, ఒక లైన్ మిగిలింది. ఆ తర్వాత జయధీర్ రెడ్డిలో నుంచి రెడ్డి తీసేశాడు నెక్స్ట్ పోయంకి. జయధీర్ అండ్ తిరుమలరావు ఒకే లైన్లో పెట్టేశాడు. అట్లా జయధీర్ తిరుమల కూడా పోయింది, జయధీర్ తిరుమలరావు అని ఆయన నామకరణం చేశాడు మాకు. సార్, అయితే మీ బాల్యం గురించి కావచ్చు, లేకపోతే మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం గురించి ఏమైనా కొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం పంచుకుంటారా? తప్పనిసరిగా అండి. మాది కరీంనగర్ జిల్లాలోని జూపాక అనే విలేజ్. అక్కడ నుంచి మేము మా ఫాదర్ ఇల్లరికం వచ్చాడు మా ఇంటికి. అలా హన్మకొండకు, అది టౌన్, అక్కడికి వచ్చాడు. మా మదర్ బాగా చదువుకునేది. పెద్ద పెద్ద శరత్ నవలలు, డిటెక్టివ్ నవలలు ఇట్లాంటివి. ఆమె నుంచి నాకు పుస్తకం అంటే దాన్ని చదవడము, ఆ చదవడంలో ఉండే మమేకత అన్నీ నాకు తెలియకుండానే ఆమె నుంచి నేను తీసుకున్నాను. ఎప్పుడైతే ఎంఏ పూర్తి అయ్యిందో, అయిన వెంటనే 74లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది. 75లో నేను రీసెర్చ్ చేయాలనుకున్నాను. రీసెర్చ్ చేయాలి ఎట్లా అని మా గురువు గారి దగ్గరికి, రామరాజు గారి దగ్గరికి పోయాను. పోతే అప్పటికే నేను కొన్ని శాసనాలు భూమిలో ఉన్న వాటిని మా ఫ్రెండ్స్ని, జయధీర్ రెడ్డి మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దాన్ని తవ్వి తీసి వాటిని ఎట్లా ఎక్స్టాంపేజ్ చేయాలి, ఆ శాసనం, రాతి శాసనాన్ని ఎట్లా మనం ప్రతి తయారు చేయాలి అనేది నేర్చుకున్నాను. కాబట్టి అదే ఆ ఊళ్ళో ఉన్నటువంటి శాసనాలను తీసుకొని వచ్చి రామరాజు గారికి ఇచ్చేవాడిని. ఆయన వాటిని తన పేరుతో రాసేవాడు, కానీ కృతజ్ఞతలు నా పేరు చెప్పేవాడు. నాకు చాలా బాగా అనిపించింది. అంత పెద్ద ఆయన హిస్టారియన్ కమ్ ఫోక్లోరిస్ట్, ఆయన లాంటి వాడు నా పేరును మెన్షన్ చేశాడు అనేది ఒక తృప్తి అనిపించింది. ఓహో, పరిశోధన కూడా చేస్తే మనకు ఇలాంటి పెద్ద భారతి లాంటి పత్రిక, ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక, ఆంధ్రప్రభ సంచికలు వీటిలలో వస్తాయి అనుకొని పరిశోధన వైపు తిరిగాను. శ్రీశ్రీ మీద చేయాలని నా కోరిక, పిహెచ్డి. కానీ ఆయన ఏమన్నారంటే, నీకు ఈ ఫీల్డ్ వర్క్ చేసే ఒక మంచి అలవాటు ఉంది, నువ్వు ఆనందిస్తున్నావు, వర్క్ చేస్తున్నావు, ఊరికే ఊళ్ళు వెళ్ళి తిరిగి రావడం లేదు నువ్వు, కాబట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరింత ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది 75 నుంచి 1975. సార్, మీ పరిశోధన కోసం మీరు మొదటగా సందర్శించిన గూడెం ఏది? అండ్ అక్కడ ఏమైనా మెమరీస్ ఉంటాయి మీకు మాతో పంచుకుంటారనుకుంటున్నాను. ఆలేరులో అద్భుతంగా పాటలు పాడే కళాకారులు ఉన్నారని చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళాను. వాళ్ళని వెతుక్కుంటూ, ఇవాళట్లాగా బస్సులు అవి ఏమీ లేవు. ఆలేరు వరకు పోయాను, కానీ ఆలేరులో ఆరా తీస్తే ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నదన్నారు. సరే అని అక్కడికి వెళ్ళగలిగాను. కానీ అక్కడికి వెళ్ళే 5 గంటలైంది. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కాస్త సాయంత్రము సారాయి తీసుకుంటారు,
కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఒక గంటలో వచ్చారు, మాట్లాడుకున్నాము, చేశాము. మరి మీరు ఎక్కడ ఉంటారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. చీకటి అయిపోయింది, చలికాలంలో చీకటి తొందరగా అవుతుంది. అవును. కాబట్టి నేను ఎట్లా వెళ్ళాలి, ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు నేను ఆలేరుకు. ఆ బస్సులన్నీ అయిపోయినాయి, టైమింగ్స్ లేవు. దగ్గరలో మార్నింగ్ వచ్చినట్టులాగా సైకిల్ మీద బండి మీద అట్లా వచ్చేది లేదు. సో నేను ఉంటాను అన్నాను. అంటే మరి అన్నం తినకుండా ఉండగలరా అన్నాడు. అంటే నిజానికి అప్పటికే నా అబ్డమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. అంటే ఉంటాను అన్న. ఇక వాళ్ళని బాధ పెట్టడం నాకు అర్థమైంది, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే, బిడ్డ మరి ఒక అమ్మ వచ్చింది, అమ్మ వచ్చి బిడ్డ అది ఏదో కొద్దిగా పెట్టు తిను అన్న. అంటే మనలాగానే అనుకొని ఏం కూర ఉంది అని అన్న. ఏముంటుంది మా దగ్గర, ఎలుకలు ఉంటాయి, ఆ తర్వాత తొండలు. తిన్నారా మరి మీరు? తిన్నాను. అంటే గ్రేవీ కోసం తిన్నాను. అంటే వాళ్ళు చెప్పకపోతే తినేవాడినేమో, చెప్పడం వల్ల కొంత నా అలవాటు లేదు కాబట్టి అంతే తప్ప దానిని వ్యతిరేకించడం కాదు. తినేసి, ఎందుకంటే నాకు అబ్డామినల్ ప్రాబ్లం, తినకపోతే చక్కెర వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి. సో కొద్దిగా తినేశాను, అయిపోయింది నైట్. తెల్లారి వాళ్ళు కూడా ప్రశాంతంగా లేచారు. లేచి దీన్ని ఎట్లా పట్టుకుంటారు అని మళ్ళీ వేటకు పోయినరు పిల్లలు. చెట్టు మీద తొండలు ఉంటాయి, దాన్ని బాణాలు వేస్తారు చిన్నవి, లేదు పట్టుకొని కొడతారు. ఆ తర్వాత కుక్క ఉంటుంది పక్కనే, వీళ్ళకు వేటలో కుక్క ప్రధానం, అది తీసుకొని వచ్చేస్తుంది, అది వేట. అది చూసా, ఓహో వాళ్ళు చెప్పింది కరెక్టే. తర్వాత ఏమైంది, మార్నింగ్ కొద్దిగా కూర్చోబెట్టి వాళ్ళు కళ్ళు అవి తెప్పించుకున్నారు, డబ్బులు ఇచ్చాను. అక్కడి నుంచి వచ్చి నేను ఆ పిల్లబాట మీది నుంచి పోవాలి, కానీ అటువైపు వెళ్ళా. అటువైపు మొత్తం చెట్లు ఉన్నాయి, అంటే చిట్టడివి, పెద్ద అడవే కానీ చిట్టడివిరే, అవి మహా అరణ్యాలు కావు. దాంట్లోకి పోయాను. అప్పటికే 7:30, 8 అయింది. దూరంగా ఊళ్ళలు వినిపిస్తున్నాయి, అది కుక్కలు అరుస్తున్నాయి, అడవి జంతువుల శబ్దాలు ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఇట్లా చక్కగా పోయి ఇటు తిరగాలి కదా, నాకు అర్థమైంది ఇటు నుంచి ఇటు తిరగాలని. అట్లా ఆగాను, ఆగి వెనక ఏముందని చూశాను. అట్లా ఒక రౌండ్ కొట్టాను, ఇట్లా అంతా చూసి ఎటువైపు ఉంది అనేది తెలుసుకుందామని. అసలు నేను పోతున్న డైరెక్షన్ మర్చిపోయాను, ఇక వెనక్కి ఎటు తిరిగానో తెలియదు. అప్పుడు భయం పట్టింది. భయం పెట్టేసి ఒక దూరంగా ఒక నిప్పురవ్వ ఇట్లా తిరుగుతూ వస్తున్నది. ఓహో ఇదేంటో మనం చిన్నప్పుడు నమ్మలేదు దయ్యాలని, కానీ అదే అయి ఉంటుందేమో అనుకున్నా. కానీ వాళ్ళు ఒక కేక్ వేశాడు, నేను కేక్ వేశాను. అయ్యా రావా, నేను కాటగలిసిన, నాకు తెలియట్లేదు ఎట్లా పోవాలి అని. వాడు అలా దగ్గరికి వచ్చాడు. వచ్చి మరి నువ్వు ఎందుకు ఇది పట్టుకొని తిప్పుతున్నావు అన్న. అడవి జంతువులు నా మీద పడకుండా అవి భయపడతాయి, ఇక్కడ అది గుడ్డెలుగులు ఉన్నాయి, బేర్స్ ఉంటాయి, అందుకనే నేను ఇది పట్టుకొని తిప్పుకుంటున్నాను అన్నాను. అంటే మరి ఇప్పుడు నేను ఒక్కడిని పోవాలి ఎట్లా మరి, వాడు అసలు భయం పెట్టాడు కదా. ఆ అనుభవం మర్చిపోలేనిది. ఎట్లాగో అట్లాగా రాత్రి 12 గంటలకి తిరిగి కాళ్ళు నొచ్చి కేకలేసి చేరుకున్నాను. సార్, అసలు మీ దృష్టిలో ఆద్య కళ అనేది ఒక జస్ట్ ప్రదర్శన వస్తువా, లేకపోతే ఆదివాసీల కళ అంటారు, అంటే జీవన విధానం అంటారు? రెండు అండి. వాళ్లకు జీవన విధానమును కళారాధన సెపరేట్గా ఉండదు మనకున్నట్టుగా. వాళ్ళు ఒక కొలుపు చేయాలి, అంటే ఒక కోయవాళ్ళు పటం వేయాలి, పటం దించేవాళ్ళు వేరే ఉంటారు, దాన్ని పగిడే అంటారు కోయలు. ఆ పగిడి తీసేటప్పుడు ఒక 20-30 వాద్యాలు మోగుతాయి, ఎక్కడైతే జాగ్రత్తగా పెట్టారో అక్కడి నుంచి తీయడానికి. దానిని తీసి దులిపి దానిని ప్రతిష్ఠించి మళ్ళీ అక్కడ నృత్యం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వందల పువ్వులు పెట్టుకొని
వందల దండలు పువ్వులు కాదు, సారీ, కొన్ని వేల పువ్వులు మనిషి కనబడకుండా నృత్యాలు చేస్తారు. ఒకరిద్దరు కాదు, అటువైపు నుంచి ఒకరు వస్తుంటారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తుంటారు. ఈ పువ్వులు ధరించి అందరూ ఒక దగ్గర కలుస్తారు, కలిసి అందరు కలిసి నృత్యం చేస్తారు. అది ఎంత పెద్ద ఈస్థెటిక్స్ సిచ్యువేషన్, దాన్ని మించింది లేదండి. ఆ తర్వాత వాళ్ళ అల్లిక కూడా, ఆ పువ్వుల అల్లిక మన అల్లికలు కాదు, దాన్ని రికార్డు చేశాము. అల్లిన విధానాన్ని రికార్డు చేశాము. వాళ్ళ మొహాలు లోపట ఎట్లా ఉంటాయి, లోపట నృత్యం చేస్తాడు వాడు, జంతువులలాగా అభినయిస్తాడు. అప్పుడు ఆ జంతువులాగా చూస్తాడు, ఒక పాములాగా నృత్యం చేస్తాడు. ఇవన్నీ అక్కడికక్కడ ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి నృత్య ధోరణులు. మనం ఇప్పుడు దింసా చేసినట్టుగా, మనం ఇప్పుడు అది భరతనాట్యంలో కూచిపూడిలో ఇట్లా అంటాం, చిలకలాగా ఇట్లా అంటాం, ఇంకొక సింపుల్, అవన్నీ జంతువులే, అవన్నీ దేవుళ్ళు. ఇట్లా అంటాము కృష్ణుడు, ఇట్లా అంటాము అది నరసింహస్వామిగా, ఇట్లా మనము సింబాలిజం కనిపిస్తుంది అక్కడ. ఇదంతా కూడా గ్రేట్ ఆర్ట్, లివింగ్ ట్రెడిషన్స్. అవి ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లాగే ఉన్నాయి. ఆ కొలుపుల్లో కొన్ని కొలుపుల దగ్గరికి వేరే వాళ్ళని రానివ్వరు. అవును, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటాను. అంటే ఆదివాసులు తొందరగా బయట వాళ్ళని నమ్మరు, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ కళని బయట చూపించడానికి అసలు ఇష్టపడరు, వాళ్ళ వస్తువులు కావచ్చు ఏదైనా. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఆ వస్తువులన్నీ సేకరించుకొని వచ్చారు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మారు, మీరు ఏం చేసి వాళ్ళ నమ్మకాన్ని మీరు గెలుచుకున్నారు అని చెప్పి. నేను ఇంతకుముందు అది ఫోక్ ఆర్టిస్టుల దగ్గరికి పోయినప్పుడు ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళతో చెప్పించేవాడిని, లేదా అతన్నే తీసుకుపోయేవాడిని. ఆదివాసుల దగ్గరికి పోయినప్పుడు కంపల్సరీ, ఎందుకంటే భాష నాకు రాదు, వాళ్ళ భాష. అది ఇప్పుడు ఛత్తీస్గఢ్కి పోయాను అనుకోండి, 30 రకాల ఆదివాసీలు ఉన్నారు, 30 రకాల ఆదివాసీ భాషలు ఉన్నాయి. ఏ ఒక్కడికి 30 రావు, కానీ ఆ ఏరియాలో అది వచ్చిన వాళ్ళని వెతుక్కొని పోవాలి. లేకపోతే మనము కమ్యూనికేషనే ఉండదు. లేకపోతే ఊరికే అక్కడ జరిగే అటువంటి ఈ నృత్యము అవి మనము సంగీత వాద్యాల ప్లే కనిపిస్తుంది తప్ప దాని అంతర్గత ఎనర్జీని మనం అర్థం చేసుకోలేం. ఆ ఎనర్జీని అర్థం చేసుకున్నప్పుడే నేను బయట లోకానికి చెప్పగలను. సరే, అయితే మీరు చాలా వస్తువుల్ని సేకరించారు. అంటే ఇన్ని వస్తువులను సేకరించడానికి కావచ్చు, లేదా వాటిని భద్రపరచడానికి కావచ్చు, చాలా నిధులు ఖర్చు అవుతూ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే 1975లో నేను కాలేజీ లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. 2020 వరకు కూడా, 2010 వరకు, అంటే 15 ఏళ్ల కింది వరకు కూడా నేను ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. నాకు వచ్చే శాలరీ చాలా ఎక్కువ. ఆ సమయంలో నాకు అంత పెద్ద శాలరీ రావడం అనేది ఒక అదృష్టంగా నేను భావించాను. కాబట్టి ఆ డబ్బుతో మా ఆవిడ బంగారం కొనుక్కోలేదు, నేను కారు కొనుక్కోలేదు, నాకు ఇల్లు కూడా లేదు. 2010లో మాత్రమే నేను ఇల్లు కొనుక్కున్నాను. కాబట్టి ఆ డబ్బంతా నేను పెట్టేవాడిని. అంటే మీ సొంత డబ్బులే? సొంత డబ్బే. ఎవరిస్తారు వీటికి అని? ఇప్పుడు ఏదో పెద్ద ఒక శిష్ట సాంస్కృతిక కళారూపాలను, కళాఖండాలను కొనడానికంటే ఎవరైనా ఇస్తారేమో. ఆదివాసీది అంటే దాంట్లో ఏముంది అని అంటాడు, కానీ అది ముట్టుకుంటే మోగేటువంటి మోత గొప్పది, కమ్యూనికేషన్ గొప్పది, ఎనర్జీ గొప్పది. నీకు మామూలుగా కనిపిస్తుంది. తాడును చూసి మనము పాము అనుకోము కదా, పాము పామే. పాముని, పడుకున్న పామును చూసిన వాడు అది దాటిపోవాలనుకుంటాడు, కాటేస్తుంది. అట్లాగే ఇది కూడా అంతే, అర్థం చేసుకోవాలి, దాన్ని లేపాలి. లేపాలంటే అది వాద్యకారుడు లేవాలి ముందు. వాడు ముట్టుకుంటే అది అగ్నిగోళాలు కురిపిస్తుంది, అద్భుతమైన సంగీతం వినిపిస్తుంది. అది మామూలు వాళ్లకు మామూలే. నిజానికి వెదురు బద్ద మీద ఇట్లా వాయిస్తే, పుల్లలతో వాయిస్తే
వెదురు గుట్టం, దాన్ని రెజొనేటర్ చేస్తారు, దాన్ని వాయిస్తే అద్భుతమైన శబ్దం. దానికి డబ్బులు అవసరం లేదు, అవన్నీ మామూలుగా తయారయ్యేటి. అలాంటివి సేకరించడానికి నాకు డబ్బులు అవసరపడలే ఆదివాసుల దగ్గర, జానపదుల దగ్గర అవసరపడ్డది. కానీ వాళ్ళతో నేను ఒక 50 ఏళ్ళు ఇంటరాక్షన్లో ఉన్నాను. నేను వాళ్ళ గురించి రాసేవాడిని, వాళ్ళకు తెలిసేది, నేను పంపించేవాడిని. ఆనాడు పోస్టలే, పోస్టర్ ద్వారా వాటిని పెట్టి పంపించేవాడిని. అది చూసుకొని ఆనందించేవాళ్ళు. నెక్స్ట్ టైం పోయినప్పుడు మన పట్ల గౌరవం చూపించేవాళ్ళు. సార్ మొన్న అడిగారు, ఏదో మా పిల్లలు ఏదో అన్నారండి, ఇగో ఈసారి తీసుకుపోండి, మీరు పోయేటప్పుడు తీసుకుపోండి సార్, ప్యాక్ చేసి ఇస్తాము. మరి ఇవన్నీ భద్రపరచడానికి మీరు ఈ స్థలాన్ని ఎలాగా? ఇంటిని మంచాల కింద, కుర్చీల కింద, పైన చెత్త ఉండేది ఆ పాత ఇండ్లలో, వాటి మీద, అన్నిటి మీద. నాకు ఇది ఒక్కటే కాదు, నేను కరపత్రాలు 20,000 కరపత్రాలు సేకరించాను. ఉన్నాయి సార్? ఉన్నాయి. వాటిని ఇప్పుడు అది చేయించాను, అది మన డిజిటైజ్ చేయించేసాను. పుస్తకాలు 5,000 పుస్తకాలు ఉన్నాయి. కలెక్షన్ అనేది ఎందుకంటే అది నా కోసం కాదు, నేను తెచ్చుకొని రాయాలి, కానీ నేను రాయలేకపోయినాను, కలెక్షన్ మీదనే ఉన్నాను. రేపటికి ఉపయోగపడుతుంది, రేపటి పరిశోధనలకు అవి ఫండమెంటల్ రీసెర్చ్కి ఆధారాలుగా, ఆకరాలుగా, రెఫరెన్స్గా ఉపయోగపడాలి అనేది నా తాపత్రయం. సమాజానికి తెలియాలి. ఆ తర్వాత కింది వర్గాల వాళ్ళలో మామూలు ఆదివాసులు అనేవాళ్ళు, వాళ్ళు మనం అనుకున్నట్టు బుడ్డగోసి పెట్టుకున్న మనుషులు కాదు. మన సంస్కారానికి, మన జ్ఞానానికి వాళ్ళు మూలము. ఆ విషయం చెప్పాలి నేను. అది చెప్పాలంటే వస్తువు లేకుండా నేను చెప్పలేను అని నిర్ధారణకు వచ్చాను. కాబట్టి వస్తు ప్రాధాన్యతని అర్థం చేసుకున్నాను. జానపద మ్యూజియంస్ ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో 10 ఉన్నాయి మ్యూజియంలు, ఇక్కడ లేవు. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటిని సేకరించి పెట్టాను. అయితే సార్, అంటే ఈ గిరిజనుల దగ్గరికి, ఆదివాసుల దగ్గరికి వెళ్ళడానికి ఈ దండకారణ్యంలోకి ఎక్కువగా వెళ్ళాల్సి ఉంటుంది, అంటే మీరు వెళ్ళాలి. సో అలాంటప్పుడు అక్కడ అనుభవాలు ఉంటాయి కదా, అవి మీరు ఏమైనా ఫేస్ చేసినవి, కొన్ని స్ట్రగుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? మంచి ప్రశ్న వేశారండి. దండకారణ్యము, నేను అన్నలు దండకారణ్యంలో ఉన్నారు అని పేపర్లో చదివాను. నేను పోవలసి వచ్చిన పరిస్థితుల వరకు అప్పటికి అలాంటి పరిస్థితి ఏర్పడింది. నాకు ఇక్కడ ప్రశ్న, కష్టము ఆదివాసులతో కాదు, ఆదివాసీలను రక్షించడానికి వెళ్ళినటువంటి వాళ్లతో. ఎందుకంటే నన్ను ఇన్ఫార్మర్ అనుకోవద్దు, పోలీస్ అనుకోవద్దు, నేను ఒక పరిశోధకునిగానే భావించాలి. వాళ్ళకి అలా తెలిపేవాళ్ళు ఎవరు అని అనుకునేవాడిని. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళేవాళ్ళం. కొన్ని ప్రాంతాల్లో ముందే ఒక రీసెర్చ్ టీం వస్తుంది అని చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు ఇది కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, గ్రామాధికారి కానీ వాళ్ళ ఆదివాసీ గూడాలకు పెద్ద ఉంటాడు, ఆ పెద్ద మాట నడుస్తుంది. ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి, ఇగో ఇది విషయము, ఇట్లా చేశాము, ఇగో ఇది మా పని అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు. ఆతిథ్యము మేము తీసుకునేవాళ్ళం కాదు, ఎందుకంటే వాళ్ళే పేదలు కాబట్టి మేము ప్యాక్ చేసుకొని పోయేవాళ్ళం. మాకు ఖర్చు ఏమి ఉండదు. అక్కడ దొరికే వాటినే కొనుక్కునేవాళ్ళం, పండ్లు ఫలాలు కొనుక్కునేవాళ్ళము. అట్లా మేము మా టీంలో నా మిస్సెస్ ఉంటుంది, నా బిడ్డ ఉంటుంది, రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటాడు. వీళ్ళందరూ అవసరం. లేడీస్తో మాట్లాడడానికి నా మిస్సెస్, ఆ తర్వాత ప్రొఫెసర్ మనోజ గారు జాయిన్ అయ్యారు. అట్లా ఈ 7-8 మంది పోయేవాళ్ళం. టిక్కెట్లు తప్ప మిగతా ఇక్కట్లు ఏమీ లేవండి. ఎందుకు లేవంటే నాకు అంతకుముందే అనుభవం ఉంది, ఏ చోటికి ఎలా పోవాలి, ఎట్లా పోవాలి అని. ఆబుజ్మడ్ అని ఉంటుంది, అది చాలా డేంజరస్ ప్లేస్. అక్కడికి కూడా మేము పోక తప్పలేదు, ఎందుకంటే అక్కడ మాకు కొన్ని పటాలు ఉన్నాయి,
పగిడేలు ఉన్నాయి, అది మీరు చూడాలండి అని నారాయణపూర్ నుంచి మా వెంట వచ్చారు కొంతమంది ఆదివాసులు. కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళగలిగాం. అట్లా దండకారణ్యంలో ఒక 10 జిల్లాల్లో మా పరిశోధన ఉంది. మా ఒక 6 జిల్లాల్లో మాకు టీమ్స్ కూడా ఉన్నాయి, సహకరించే టీమ్స్, పరిశోధన అట్లాంటివి. సో భయపడుతూనే అయినప్పటికీ కూడా బాధ్యత అనేది మమ్మల్ని ప్రేరేపించడం వల్ల, ఆ లక్ష్యం ఉండడం వల్ల మేము పోగలిగాం. మీరు కలెక్ట్ చేసినటువంటి ఈ వస్తువులు ఇవన్నీ కూడా భద్రపరిచేందుకు ఒక మ్యూజియంని ఇవ్వట్లేదు కదా, దానికి మీరు చాలా రోజులుగా దాని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే మీదే అదొక కళగా మిగిలిపోయింది. అంటే ఇది ఎంతవరకు అయింది అని చెప్పుకోవచ్చు? ఎక్కడ లేట్ అవుతుందంటే ప్రభుత్వం ఇచ్చింది మనకి అచ్చి రావట్లేదు, అది మన చేతికి రావట్లా. అది ఇప్పుడు అది భరాసా టైంలో కేసీఆర్ ఇవ్వగలిగితే ఇచ్చేవాడు, చేసేవాడు, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ వచ్చాక 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిశాం, పెద్దవాళ్లతో కలిశాం. ఆయనకు ఈ మ్యూజియం పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. రెండవది, మ్యూజియం ఎలా ఉండాలనేది కూడా ఆయనకు తెలుసు. అది సెంటర్లో, సిటీ సెంటర్లో ఉండాలి అని ఆయన అంటున్నారు, అట్లాగే ఇస్తున్నారు, కానీ అవి చేతికి రాలేదు. అది ఎవరి తప్పు కాదు, ప్రభుత్వం తప్పు కాదు, ఇది కాదు, అక్కడ వచ్చిన ఎరైజ్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ రేపు ఒక 10 అడుగులు ఉన్నా అక్కడ 10 గద్దలు వాళ్తున్నాయి. భూమి అంతా స్పేషియస్ అయింది, పాత బిల్డింగులు లభించడం లేదు. ఇక మరి గవర్నమెంట్ మాత్రమే చేయాలి, అది చేస్తుందనే నమ్మకం మాకుంది. అది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది కూడా చెప్పలేను. ఈలోగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము సబ్మిట్ చేశాము, డిపిఆర్ సబ్మిట్ చేశాము. వాళ్ళు 5 కోట్లు ఇస్తామన్నారు, 1 కోటి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, వీళ్ళు ఒప్పుకున్నారు. అట్లా ప్రోత్సాహం ఉంది. మేము ఇప్పటికీ ఫీల్డ్ వర్క్కి పోతున్నాము, తీసుకొస్తున్నాము. సరే, అయితే ఇప్పుడు మీరు బస్తర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఈ వస్తువులు మీరు కలెక్ట్ చేసినటువంటి ఈ వస్తువులన్నీ కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా చూసి చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారని విన్నాము. అంటే ఆ విశేషాలు ఏమన్నా చెప్పగలరా? అక్కడ ఆమె ప్రెసిడెంట్గా నియమింపబడి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఒక ఆదివాసీ ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని అనుకున్నారు రాష్ట్రపతి నిలయంలో. అప్పుడు చాలా చోట్ల చూశారు వాళ్ళు. ఐజిఎన్సే అని, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, చాలా పెద్ద సంస్థ, దాన్ని వాళ్ళు సంప్రదించారు. వాళ్ళ కూడా ఎక్కడ నుంచి తేవాలో, ఎట్లా తేవాలో వాళ్ళకి దొరకలే. స్టేట్లలో ఉన్నటువంటి ఆదివాసీ లేదా ఇతర మ్యూజియంలలో కొన్ని ఆదివాసీ వస్తువులు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి 2 కొన్ని తీసుకురావడానికి కష్టం ఉంది. అందుకనే మన గురించి తెలిసినటువంటి వాళ్ళు వచ్చారు, వచ్చి చూసి మాకు ఇట్లా కావాలండి, ఇట్లా. అప్పటికే ముర్ము గారిని గోండి స్క్రిప్ట్ ఎగ్జిబిషన్ అప్పుడు ఢిల్లీలో కలిశాను. అంతకుముందు వేరే సందర్భంగా ముర్ము గారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారి పట్ల ఉన్న గౌరవంతో రాష్ట్రపతి నిలయము అనే ఒక గౌరవనీయమైనటువంటి, దేశానికే గౌరవం, తలమానికమైనది కాబట్టి ఆదివాసీ వస్తువులే ఉండాలి, అది పాతదై ఉండాలి, ఈ కొత్తవి ఉండకూడదు. విదేశీయులు ఎవరైనా వచ్చి ఇది కొత్తది కదా, ఎందుకు పెట్టారు, ఇది మ్యూజియం కదా, పాత వస్తువు ఉండాలి కదా అంటారేమో, అనకూడదు అని నేనేం చేశాను, అది వాళ్ళు 250 వస్తువులు అయితే మాకు ఈ మార్బెల్ హాల్లో నిండిపోతుందండి అన్నారు. మన దగ్గర ఉన్న 170 వస్తువులను వాళ్ళని రమ్మన్నాం. ఐజిఎన్సీ వాళ్ళు వచ్చారు, వచ్చి 170 వస్తువులు సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకుపోయారు. అక్కడ ఇప్పుడు ప్రదర్శన నడుస్తుంది. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న కృషిని గుర్తించి ఈ కేంద్రానికి పద్మశ్రీ పురస్కారానికి కూడా పంపించిందంటే, సిఫార్సు చేసిందని విన్నాము. అంటే అది కొంచెం లాస్ట్లో కొంచెం నిరుత్సాహపరిచింది అని విన్నాము. అంటే ఎలా? నిజానికి ప్రభుత్వం పంపిన లిస్టు
తో నాకు సంబంధం లేదండి. నాకు వచ్చినా రాకున్నా నేనేం బాధపడను. నేను అవార్డుల మనిషిని కాదు. చాలా కాలం నుంచి చాలా చేశాను. అంతవరకే. ఇది విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ దాని ద్వారా నాకు అవార్డు కావాలి అని అనుకోలే. నేను మంచి పుస్తకాలే రాసిన, కవిత్వ పుస్తకాలే రాసినాను, రీసెర్చ్ ఆర్టికల్స్ రాశాను, పబ్లిష్ చేశాను. కానీ ఎప్పుడు కూడా అవార్డు దృష్ట్యా చేయలేదు. నాకు ప్రజలే అవార్డు, వాళ్ళ మెప్పు అవార్డు, వాళ్ళ కోసం చేసేటువంటి పని నాకు సంతృప్తినిస్తుంది. కాబట్టి నేను ఏ అవార్డుని రావాలి అని ఆశపడను. వస్తే తీసుకుంటారు. వస్తే నేను కాదని అనను. ఇప్పుడు నాకు ల్యాండ్ ఇచ్చారు 2 యూనివర్సిటీల్లో, నేను అది కావాలని అనలేదు. భవిష్యత్తు మీ ప్రాజెక్టులు లేదా రచనలు లేకపోతే ఈ పరిశోధనలు ఎలా ఉండబోతున్నాయి అండ్ యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి వస్తువు ఒక పిహెచ్డి, ప్రతి వస్తువు ఒక అద్భుతమైన అధ్యయనం. పెద్ద చేప చిన్న చేప చేయనును ఇది తినును అని ఒక సామెత ఉంది. 600 పేజీల పుస్తకం రాశాడు ఒక పరిశోధకుడు. మంచు పర్వతాల్లో దీనిని ఎలా ఉపయోగిస్తారు సామెతను, ఎడారుల్లో ఎట్లా ఉపయోగిస్తారు, ముస్లిం కంట్రీల్లో ఎట్లా ఉపయోగిస్తారు, హిందూ దేశంలో ఎట్లా ఉపయోగిస్తారు అని అతను సేకరించిన సమాచారం. అదేవిధంగా అంత కెపాసిటీతో మనము ఈ వస్తువులను చూడాలి. స్కాలర్షిప్ అంటాం మనం దాన్ని. ఆ స్కాలర్షిప్ని పెంచాలి. సమాచారాన్ని షేర్ చేయడం కాదు, సమాచారం కాపీ కొట్టి చేస్తాము. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఆన్లైన్ వచ్చాక మనకు ఏ సమాచారమైనా ఏ క్షణాల్లో తీసిస్తుంది. అది పెడితే తీసి అవుతుందా? కాదు, కాకూడదు. నేను ఫైట్ చేస్తాను. దానికి వ్యతిరేకంగా నేను వాయిస్ కూడా పరిశోధకులు దానిని చూడకుండా చేసేదే పరిశోధనగా, పిహెచ్డిగా గుర్తించాలి. అట్లా భారతీయ మేధస్సుని కించపరుచుకోవడము, తక్కువ చేసుకోవడము కాదు, దానిని పెంచుకోవాలి. ఒకప్పుడు ఆలంకారికులు, చందో పండితులు, వైద్యులు వైద్య శాస్త్రాలను రాశారు, రసాయన శాస్త్రాలను రాశారు, డిజైన్లను కనిపెట్టారు. భారతీయుల ఆభరణాల మాట ఏమిటండి, ఎంత గొప్పది! ఎంత ఇప్పటికీ ఆదివాసీ యొక్క ఒక బొమ్మ చిన్నది దొరికితే మనము గ్రీక్ మ్యూజియంలో, ఆల్బర్ట్ మ్యూజియంలో పెట్టుకుంటాం మనం. అంటే అది చూడగానే తెలిసిపోతుంది ఇది గొప్పదే. అట్లా తెలుసుకునేవాడు మ్యూజియంని వ్యతిరేకించాడు. దానిని ఒకరిద్దరు ఈ తిరుమలరావుకి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయో అని బాధపడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. అవన్నీ అబద్ధాలు, వాటిని ఎవరూ పట్టించుకోరు. దానివల్ల ఆద్యకళకి వచ్చే నష్టం ఉండదు. అది వ్యక్తిగతం. ఆద్యకళను అనమనండి, ప్రజలే వచ్చేస్తారు. కాబట్టి ఏ దేశంలోనైనా నేను చెప్పేది ఏంటంటే, యాంత్రికంగా మారిపోతున్నటువంటి మనసులు సృజనాత్మకతకి దూరం అవుతారు. కొత్త వస్తువు కనిపెట్టలేరు, కొత్త వస్తువులు చూడలేరు. అది అక్కడ మనం ఆగాలి. ఆగి మన చుట్టూ ఉన్నటువంటి మానవ జీవితాలలో నుంచి సృష్టించినటువంటి ఎన్నో కళాఖండాలని, వస్తువులని సేకరించి దానిని మనం మన సంస్కృతిలోకి, ఆధునిక సంస్కృతిలోకి కూడా వాటిని తర్జుమా చేయగలిగే శక్తి, సామర్థ్యం మ్యూజియంలు ఇస్తాయి. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి ఆద్య కళ గురించి కావచ్చు, లేదా ఆదివాసీలు కళ, వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళ వస్తువుల గురించి, ఆ కళాఖండాల గురించి ఎన్నో విషయాల్ని మాతో పంచుకున్నారు. అలాగే ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాల్ని మా అందరి కోసం షేర్ చేసినందుకు మేము ముందుగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మీలాంటి పర్సన్తో ఈరోజు మేము మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆద్య కళను కాపాడుకునే క్రమంలో ఆయన గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎన్నో విషయాలను అన్వేషించారు. వీటన్నిటి వివరాలను జయధీర్ తిరుమలరావు గారు మనతో పంచుకున్నారు. చూసారుగా, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన RVR టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.